హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, ప్రపంచ క్రికెట్కు పాలన చేసే ఐసీసీ ఏ దేశానికి ఎంత నిధిని ఇస్తుంది? ఈ విషయం మీద మీకు క్లారిటీ ఉందా? ఈరోజు మనం ఐసీసీ నుంచి టాప్ క్రికెట్ బోర్డ్స్కు వచ్చిన డబ్బు వివరాలు తెలుసుకుందాం. ఏ దేశానికి ఎంత, ఎందుకు అంత తక్కువ లేదా ఎక్కువ అన్నీ తెలుసుకుందాం. ఇండియన్ క్రికెట్ అంటే మామూలు విషయం కాదు. అభిమానుల మూడు మార్కెట్ అన్ని కలిపి ఓ అద్భుతమైన రాజ్యం లాంటిది. ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీ ఆదాయం ఎంత ఉందో తెలుసా? ఏకంగా 18,760 కోట్ల రూపాయలు. ఇంతగా ఆదాయం ఉన్న బీసీసీ కారణం ఏంటో తెలుసా? ఐపీఎల్ లాంటి లీగ్స్, ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు, సూపర్ ఫెసిలిటీస్ మనకు లభిస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సెకండ్ స్థానంలో ఉంది. 658 కోట్లు ఐసీసీ నుంచి లభించాయి. టెస్ట్, వన్డే, టీ20లో కన్సిస్టెంట్గా విజయాలు సాధించడం, గొప్ప వ్యూవర్షిప్ కలగడం దీని ప్రధాన కారణం. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 3వ స్థానంలో ఉంది. ప్రపంచ క్రికెట్కు పుట్టినీళ్ళు అనిపించే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విలువ 492 కోట్లు. ది 100 లీగ్, టెస్ట్ సిరీస్లు, బ్రాడ్కాస్టింగ్ హక్కులు ఈ డబ్బుకు కారణం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 4వ స్థానంలో ఉంది. ఏకంగా 458 కోట్లు వచ్చాయి. అభిమానులు ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లో హోమ్ సిరీస్ ఆడలేకపోవడం వల్ల ఆదాయం కొంత తగ్గింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 5వ స్థానంలో ఉంది. దీని విలువ 425 కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ? బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మరియు విస్తరించిన అభిమాన మద్దతు కారణంగా పెద్ద ఆదాయం. ఇది చాలా వేగంగా ఎదుగుతుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 6వ స్థానంలో ఉంది. దీని విలువ 392 కోట్లు. ఒకప్పుడు మేటి జట్లలో ఒకటి. సౌత్ ఆఫ్రికా 20 లీగ్, స్పాన్సర్లు, ఇంటర్నేషనల్ మ్యాచ్ల ద్వారా ఆదాయం. అయితే అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జింబాబ్వే క్రికెట్ బోర్డు 7వ స్థానంలో ఉంది. చిన్న క్రికెట్ బోర్డు అయినప్పటికీ 317 కోట్లు ఐసీసీ నుంచి దక్కించుకుంది. ఎందుకంటే అసోసియేట్ నేషన్స్కి ప్రోత్సాహం కలిగించడమే లక్ష్యం. శ్రీలంక క్రికెట్ బోర్డు 8వ స్థానంలో ఉంది. దీని విలువ 166 కోట్లు. ఆసియా క్రికెట్ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఆదాయం పరంగా తక్కువ స్థానం. లంకా ప్రీమియర్ లీగ్ ద్వారా కొంత ఆదాయం వస్తున్నా ఆటగాళ్లకు జీతాల కోసం కూడా కష్టాలు పడుతుంది. వెస్టిండీస్ క్రికెట్ 9వ స్థానంలో ఉంది. 125 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆటగాళ్ల సమస్యలు, సానుకూలంగా వెళ్ళని ఫార్మాట్లు వీటికి కారణాలు. న్యూజిలాండ్ క్రికెట్ 10వ స్థానంలో ఉంది. విజయవంతమైన టీం అయిన మార్కెట్ పరిమితి కారణంగా న్యూజిలాండ్కి కేవలం 75 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది చూస్తే స్పష్టంగా తెలుస్తుంది, క్రికెట్లో గెలవటమే కాదు, మార్కెట్, ఫ్యాన్స్, కమర్షియల్ వాల్యూ అన్నీ కీలకం. ఇవన్నీ కలిపిన బీసీసీఐని అందుకోవడం కష్టమే. ఎంత తేడా ఉందో చూడండి. ఇండియన్ క్రికెట్ మార్కెట్ అంత భారీగా ఉందని మరోసారి రుజువైంది. మీకు ఈ లిస్ట్లో ఏది షాకింగ్గా అనిపించింది కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి అద్భుతమైన అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.